నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. తలతిక్క జీవోలతో ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన అసమర్థ పాలకుడు జగన్ రెడ్డి అని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రంగానికి ప్రాధాన్యత ఇచ్చారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలు జగన్ నాశనం చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్తుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు ధరలు విపరీతంగా పెరిగి ఉన్నాయని, పక్క రాష్ట్రాల్లో ట్రాన్స్ఫార్మర్స్ ఏ ధరకు ఇస్తున్నారో పరిశీలనలో ఉందని విద్యుత్ శాఖ తరపున ఆక్వా రంగానికి అభివృద్ధి చేస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆక్వా రంగానికి సంబంధించిన 3 జీవోలు ఇచ్చి రైతులను అయోమయంలో ఉంచారని, ఆక్వా రంగానికి న్యాయం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అని రవికుమార్ గుర్తు చేశారు. సుబ్బారావు గారు అదేవిధంగా ఆనందరావు గారు కొన్ని క్వశ్చన్లు అడిగారు సార్. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ రేట్లు గణనీయంగా పెరిగిందని చెప్పి అడగడం జరిగింది. అది వాస్తవమే. మేము కూడా దాని మీద సుదీర్ఘంగా పరిశీలిస్తా ఉన్నాము. పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ఇస్తున్నారు, 25 kV ట్రాన్స్ఫార్మర్లు, 63 kV 100 kV ట్రాన్స్ఫార్మర్లు ఏ విధంగా ఇస్తున్నారు, మనం కూడా ఏం చేయగలుగుతాం, రైతులకు మేలు ఏం చేయగలుగుతాం, ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం విద్యుత్ శాఖ నుంచి ఏ విధంగా మేలు చేయగలుగుతాం అనే దానికోసం మేము కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాము. అదేవిధంగా హ్యాచరీస్కి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. వింటర్ సీజన్లో విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయన్నారు. దాని మీద కూడా హ్యాచరీస్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరితో కూడా విద్యుత్ శాఖ మీటింగ్ పెట్టి ఏ విధంగా చేస్తే వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందో అది కూడా పరిశీలిస్తాం. అదేవిధంగా ఇంకా చెప్పుకొస్తే 2014 చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆక్వా రంగం సంక్షేమానికి ఏ విధంగా దోహదపడిందో మీ అందరికీ తెలియదు కాదు. తర్వాత ఇందాక మన సభ్యులు చెప్పినట్టు గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో వివిధ జీవోలు ఇచ్చారు సార్. ఒకేసారి 3 జీవోలు ఇచ్చి రైతుల్ని కన్ఫ్యూజ్ చేశారు. కన్ఫ్యూజ్ చేసి మొదటి జీవో ఏమన్నా ₹2 నుంచి ₹1.5 చేస్తున్నామని చెప్పి తెలియజేయటమే కాకుండా అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ దాన్ని ఆ ₹1.5 ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ 5 ఎకరాలు రూపని చెప్పారు. గతంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడైతే నాన్ ఆక్వాజోన్ సంబంధం లేకుండా ప్రతి రైతుకు కూడా ₹2 సబ్సిడీ ఇచ్చేవాళ్ళమే. తర్వాత వాళ్ళు జీవోలు పెట్టి కన్ఫ్యూజ్ చేసేసి ఆక్వా రంగాన్ని సంక్షేమంలోకి నెట్టేయటం జరిగింది సార్. దాదాపు తర్వాత మళ్ళీ జీవో ఇచ్చారు. ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ 10 ఎకరాల రూపాయల అని చెప్పి మళ్ళీ జీవో ఇచ్చి మోసం చేసి డిస్కమ్లకి దాదాపు 1990 కోట్ల రూపాయలు డిస్కమ్లకు కూడా బాకీ పెట్టి వెళ్ళిపోయారు సార్. ఈ విధంగా మోసం చేయటమే కాకుండా మీరు ఒకసారి చూస్తే మన 2018-19 వచ్చేసరికి 46,329 మంది రైతులకి మనం సబ్సిడీ ఇచ్చి ఆక్వా రంగాన్ని ప్రోత్సహించాం. తర్వాత 2022-23 వచ్చేసరికి ఆ సబ్సిడీ తీసుకునే రైతులు గణనీయంగా పడిపోయారు. 31,000 మంది రైతులకే పడిపోయారు అనమాట. ఈ విధంగా గణనీయంగా పడిపోవటమే కాకుండా దాదాపు 1990 కోట్లని ప్రభుత్వం డిస్కౌంట్స్ కి బాకీ పెట్టి ప్రభుత్వం వెళ్ళిపోయింది అనమాట. ఇవాళ ఆక్వా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ఆలోచన చేస్తుంది ఆక్వా రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అదే కాకుండా ఇందాక సభ్యులు ఒకటి అడిగారు, ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ సంబంధం లేకుండా ₹1.5 సబ్సిడీని అన్నిటికీ కూడా కొనసాగిస్తారా అని అడిగారు. అది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మీ అందరికీ తెలియదు కాదు, గడిచిన 5 సంవత్సరాలు విద్యుత్ రంగం పూర్తి సంక్షోభంలోకి వెళ్ళటమే కాకుండా దాదాపు 1,12,000 కోట్ల పైచీలకు అప్పులు చేసి డిస్కమ్స్ అన్ని కూడా దివాలా తీసే విధంగా చేయడం జరిగిందనమాట. దాని మీద పునరాలోచన చేస్తా ఉన్నాము. ఏ విధంగా ఆక్వా రైతుకు మేలు చేయాలనే దానికోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందండి. ఆర్టీసీ సంస్థలో కార్మికులు, ఉద్యోగులు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారని, అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లిన ప్రయోజనం లేదని ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ జిల్లా కార్యదర్శి తిరుపతి రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దంకి ఆర్టీసీ డిపో ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గత 4 నెలల నుంచి ఆర్టీసీ కార్మికులకు నైట్ అవుట్, డే అవుట్ అలవెన్సులు, టీఏ బిల్లులు, ఇతర అలవెన్సులు ఇవ్వలేదని, అదే అధికారులకు రావాల్సిన బకాయిలు వెంటనే తీసుకుంటున్నారని, 2019 నుంచి 2024 వరకు కొత్త బస్సులు అనేవి కొనుగోలు చేయలేదని, పాత బస్సుల్లో ప్రయాణం వల్ల ఆర్టీసీకి ప్రయాణికులు దూరమయ్యే అవకాశం ఉందని అధికారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఈరోజు ఆర్టీసీలో కార్మికులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ సమస్యలను పదే ఆర్టీసీ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఏమాత్రం పరిష్కారానికి చొరవ చూపట్లేదు.
గత 3-4 నెలల నుంచి ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు నైట్ అవుట్ అలవెన్స్లు చెల్లించట్లేదు. అధికారులకైతే మాత్రం వాళ్ళకు రావాల్సిన అలవెన్స్లు కార్పొరేషన్ డబ్బుల నుంచి డ్రా చేసుకుంటా ఉన్నారు. కార్మికుల దగ్గరికి వచ్చేటప్పటికి 113 జీవోలో నైట్ అవుట్ అలవెన్స్లు లేవనే పేరుతో కార్మికులకు ఎగ్గొడతా ఉన్నారు. వీటిని తక్షణమే ఆర్టీసీ ఖజానా నుంచి కార్మికులకు చెల్లించాలని సందర్భంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే 2024 జనవరి నుండి జూలై 2 డిఏలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ధరలు మాత్రం రోజుకు ధరలు పెరిగిపోతూ ఉంటాయి. డిఏలు మాత్రం విడుదల చేయట్లేదు. ధరలేమో పైపోతుంటాయి, జీతాలేమో అదకపోతానికి పోయిన విధంగా వ్యవహరిస్తూ ఉంది. అందువల్ల తక్షణమే 2024లో రావాల్సిన 2 పెండింగ్ డిఏలు విడుదల చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాము. అట్లాగే ఆర్టీసీ కార్మికులకు 2019లో ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు, 1/2019 సర్క్యులర్. అయితే ఈ సర్క్యులర్ను యథావిధిగా అమలు చేయాలనేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అయితే మేనేజ్మెంట్ మాత్రము కార్మికులకు దాంట్లో ఏదైనా వెసులుబాటు ఉండి న్యాయం జరుగుతుంది అనుకుంటే మాత్రం దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. శిక్షలు అమలు చేసే సందర్భంలో మాత్రమే ఖచ్చితంగా 2019 సర్క్యులర్ను అమలు చేస్తూ ఉన్నారు. ఇదే సరైన పద్ధతి కాదనేసి సందర్భంగా చెప్తా ఉన్నాము. కార్మికులకు ఏవైతే వెసులుబాటు ఉన్నాయో వాటిని కూడా అమలు చేయాలనేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే లీవ్ ఎన్కాష్మెంట్కి సంబంధించి కూడా గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. వీటిని కూడా పరిష్కారం చేయాలనేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే కొత్త బస్సులకు సంబంధించి 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదు. ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 5 నెలలు అయినప్పటికీ కూడా ఏవైతే గతంలో కొద్ది వాటికి పర్మిషన్లు ఇచ్చారో అవి మాత్రమే వస్తూ ఉన్నాయి. ఏదైతే అంటే అధికారులకి సూపర్వైజర్కి పై అధికారులకి అలవెన్స్ల మటుకి ఎక్కడ ఆగటంలా. వాళ్ళ వెహికల్స్ కానీ ట్రావెలింగ్ బిల్లు కానీ ఇతర అలవెన్స్లు కానీ ఎక్కడికన్నా చెకప్కి వెళ్ళినప్పుడు కానీ డిపోని డెవలప్ చేసినప్పుడు కానీ వాళ్ళకి ఇచ్చే అలవెన్స్లు ఎక్కడ రూపాయి కూడా తగ్గల, ఎక్కడ పెండింగ్ కూడా లేవు. కానీ కార్మికులకి నైట్ అవుట్ వర్షం పడి ఎండబడి రకరకాల ఇబ్బంది పడి మా బళ్ళకైతే డోర్లు కూడా ఉండవు, కుక్కలు కూడా వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. అలాంటి నైట్ అవుట్ బళ్ళలో అక్కడ పడుకొని అక్కడ వస్తువులు లేకపోతే టైప్ మీద పడుకొని చనిపోయిన కూడా ఉన్నారు. టైప్ మీద పడి కూడా గతంలో కొన్ని సంవత్సరాలు చూసుకున్నట్టు మనం. అలాంటి పరిస్థితుల్లో డ్రైవర్లకి కండక్టర్లకి కనీసం రెస్ట్ రూమ్ నైట్ అవుట్ అలవెన్స్ ఇవ్వట్లేదు. ఇది గత 6 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. కొన్ని జిల్లాలు అక్కడక్కడ స్ట్రగుల్ని బట్టి ఇస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా కావాలని ఉద్దేశపూర్వకంగానే కండక్టర్లకి డ్రైవర్లకి ఇతర మెకానికల్ సిబ్బందికి ఇతర పనిచేసే సూపర్వైజర్లు కూడా అలవెన్స్లు కట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే తక్షణమే ఏదైతే అలవెన్స్లు ఉన్నాయో టీఏ బిల్లులు ఉన్నాయో అది వెంటనే ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది 1/2019 సర్క్యులర్ని విధిగా అమలు చేయాలి. ఇది ఎక్కడ కోర్టులో కూడా ఫిల్ చేశారు, ఎక్కడ కూడా ఈ సర్క్యులర్ వైలేట్ చేయడానికి లేదని ఒక ప్రభుత్వ న్యాయమూర్తి చెప్పడం జరిగింది. అయితే ఈ అధికారులు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినప్పుడేమో సర్కిల్ బయటికి తీస్తున్నారు, కార్మికులు రాయితీ ఇచ్చినప్పుడు సర్కిల్ మాకే సంబంధం చెబుతూ ఉన్నారు. కొన్ని జిల్లాలో ఈ సర్కిల్ని అమలు చేస్తూ ఉన్నారు, కొన్ని జిల్లాల అధికారులు అమలు చేయట్లేదు. ఏంటి వైలేషన్? ఎందుకు దీన్ని వైలేట్ చేయడం? విధిగా ఏదైతే సురేంద్ర బాబు గారు అమలు చేస్తారో సర్కిల్ని విధిగా అమలు చేయాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈ పాటికే ఆర్టీసీలో దగ్గరగా ఈ ప్రజలకు అనుగుణంగా బస్సులు లేవు. గత ప్రభుత్వం విలీనం చేసుకున్న తర్వాత ప్రజలకి సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీలో పనిచేసే కార్మికులకి విలీనం చేస్తున్నారు, కానీ రాయితీలు ఇస్తామని మీరు ఇలా సంస్థలో ఉద్యోగులుగా కొనసాగుతారు రకరకాల ఆశలతో కార్మికులు భ్రమించారు, ప్రజలు కూడా భ్రమించారు. కానీ వాస్తవం మనం చూసినట్టయితే కార్మికులకి ఏది భ్రమలే అయిపోయినాయి, కానీ ప్రజలకు సౌకర్యాలు లేవు. చెల్లించాలి. ఎస్పీటీ ఎస్ఆర్పిఎస్ బకాయిలు 2017 ఆర్పిఎస్ బకాయిలు చెల్లించాలి. ఎస్పీటీ ఎస్ఆర్పిఎస్ బకాయిలు చెల్లించాలి. ఎస్పీటీ ఎస్ఆర్పిఎస్ బకాయిలు మార్చాలి. డ్రైవర్లకు వ్యతిరేకంగా ఉన్న కేంద్ర
స్వయం సహాయక సంఘాల వారికి రుణాలు ఇప్పించే విషయంలో సీసీలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, అలాగే సీసీలకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలని డిఆర్డీఏ పీడీ పద్మ అన్నారు. అద్దంకి వెలుగు కార్యాలయంలో మంగళవారం అద్దంకి నియోజకవర్గంలో ఉన్న వెలుగు సీసీలతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయగా పీడీ పద్మ హాజరై మాట్లాడారు. బ్యాంకుల ద్వారా స్వయం సహాయక సభ్యులకు ఇప్పించే రుణాలు రికవరీ చేయటంలో సీసీలు ముందు ఉండాలని, ప్రతి గ్రామాల్లో ప్రతి సభ్యురాలికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణాలు పథకాల గురించి అవగాహన కల్పించి వెలుగు శాఖకు రాష్ట్రంలోని మంచి గుర్తింపు పొందేలా తీసుకొని రావాలన్నారు. సీసీలు ఎక్కడ అవినీతికి పాల్పడవద్దని, అలా చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం చెందడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈరోజు అద్దంకి క్లస్టర్లో వెలుగు డిఆర్డీఏ ప్రాజెక్ట్ కింద అద్దంకి క్లస్టర్లో అందరూ ఏపీఎంస్తోని 5 మండల ఏపీఎంస్తోని అదేవిధంగా సీసీలతోని రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఉన్నాయో వెలుగు తరఫున ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఓఎన్డీసీ కానీ ఆన్లైన్ డిజిటల్ కామర్స్ దాని మీద వెబ్ పోర్టల్ మీద బెనిఫిషరీస్ ఏవైతే గ్రూపుల ద్వారా యాక్టివిటీ చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్న మహిళల యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా వెబ్ పోర్టల్లో ఆన్లైన్ డిజిటల్ కామర్స్ పోర్టల్లో చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద సేల్స్ మార్కెటింగ్ పెంచుకునే విధానం మీద ఒకటి మేము అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాని మీద అదేవిధంగా స్త్రీనిధి కానీ ఉన్నతి స్కీమ్స్ మీద కానీ రివ్యూ 5 మండలాల ఏపీఎంఎల్ని రివ్యూ చేసి వాళ్ళ ప్రోగ్రెస్ని లోన్ డిస్బర్స్మెంట్లో కానీ అదేవిధంగా రికవరీలో కానీ ప్రతి స్టేజ్లో కూడా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాల్సిందిగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది, సిబ్బందికి అందరికి కూడా. అదేవిధంగా ఇంకా ఏదైతే డిఆర్డీఏ స్కీమ్స్ ఉన్నాయో. అండి, నా పేరు సోనియా. నేను హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎన్ఎఫ్ఏగా బాపట్ల జిల్లాలో వర్క్ చేస్తున్నాను. ప్లస్ అద్దంకి మండలంలో తిమ్మాయిపాలెం గ్రామంలో ఫుడ్ బాస్కెట్ అసెస్మెంట్ అని ప్రతి కుటుంబానికి ఎస్హెచ్జి వైజ్గా అసెస్మెంట్ చేయడం జరిగింది. దీనిలో ఏంటి అని అంటే మనకి ఆకుకూరలు కూరగాయలు ఇంటి దగ్గర పెంచుకుంటున్నారు, అలా కాకుండా వాళ్ళ నిత్యావసర సరుకులు కూడా ప్రకృతి వ్యవసాయంలో పండించి తినాలి అని చెప్పి మేము ఫుడ్ బాస్కెట్ అసెస్మెంట్, ప్రొక్యూర్మెంట్, డిస్ట్రిబ్యూషన్ 2 సైకిల్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళు కొంతమంది కొన్ని కమోడిటీసే తీసుకుంటున్నారు. సో మేము వాళ్ళకి ఆర్వైఎస్ఎస్ రైతు సాధికార సంస్థ, మా సంస్థ ఎస్హెచ్జి ఎంఎస్ వైజ్గా ఫండింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. సో దాని గురించి మేము పీడీ మేడంతో మాట్లాడడానికి అని చెప్పి పర్మిషన్ కోసం వచ్చాము. అంటే సీసీలు ఏపీఎంలో నేను చేసి సాల్మన్ వచ్చేసి సీసీలకి దీని మీద వెళ్ళి మాట్లాడాను మేడం. అయితే వాళ్ళు రాసిన దాంట్లో అంత నిజమైతే ఏం లేదు. మొత్తం అన్ని 3 గ్రూపులు మీద పెట్టాడు. మార్కెట్ 2 సీసీ జెంట్ తర్వాత చూస్తారు. చేయాలి మేడం. సీసీ వచ్చేసి 7 లక్షల వస్తాయి మేడం. నా ఫస్ట్ అయితే నేను మొత్తం పూర్తి చేస్తాను మేడం. రికవరీ అయితే సంబంధించి నాకు వచ్చి 6 పేర్లు ఉన్నాయి మేడం. 2 పేర్లు బ్యాంక్ వచ్చేసింది మేడం. మిగిలిన 4 మేడం చేసింది నా ఎప్పుడే మేడం చేసింది మేడం. లేదు మేడం, ఆ డబ్బులు అకౌంట్లో పడలేదు మేడం. మొత్తం ఇంకా 1 లక్ష తెలుసు నా రిక్వెస్ట్ పెట్టింది మేడం. నా కష్టానికి మొత్తం పూర్తి అయిపోయింది సార్ మేడం. ఏసీ గారు వసూలు చేసింది ఉందా అండి దగ్గర? ఇవ్వండి.
ఏ క్లాస్ టెంపరీ క్లాస్లో ఉందా 34% పర్వాలేదు. ఇలా డబ్బులు ఉన్నాయా వైసీపీస్ కంటిన్యూ ట్రైనింగ్? విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సారథ్యంలో సంతమాగులూరు మండలం కుందూరు గ్రామం నుంచి శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు చేపట్టిన మహాపాదయాత్ర దిగ్విజయం కావాలని కోరుకుంటూ తమిళనాడు రాష్ట్రంలోని గుమ్మదిపుంది గ్రామానికి చేరుకోగా మంత్రి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ పాల్గొని అయ్యప్ప స్వామి రథం వద్ద పూజలు నిర్వహించి మహాపాదయాత్రలో పాల్గొన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచి గ్రంథాలయాలకు రావడం అలవాటు చేసుకోవాలని, విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై ఎంత పట్టు అయితే ఉందో తెలుగు భాషపై కూడా అంతే పట్టు ఉండాలని చారిత్రక పరిశోధకులు జ్యోతి చంద్రమౌళి అన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం అద్దంకి గ్రంథాలయంలో విద్యార్థులకు వ్యాసరచన ముగ్గుల పోటీలను నిర్వహించారు. అందులో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. గ్రంథాలయ పాలకుడు సుగుణారావుకి ఉత్తమ సేవా పురస్కారం రాగా గ్రంథాలయంలో తాళూరి బాబురావు శాల్వా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. అద్దంకి గ్రంథాలయం గ్రంథపాలకుడిగా సుగుణారావు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి గ్రంథాలయంలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రతి సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. గత వారం నుంచి గ్రంథాలోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మొట్టమొదటి ఫ్లాగ్ చదివాము, తర్వాత పుస్తక వేసే జరుపుకుంటాము. ఈరోజు మహిళలకు ప్రత్యేక ఆడవాళ్ళకు మాత్రమే రంగవల్లికలు నిర్వహించడంలో మన యొక్క అంటే ప్రతి విద్యార్థి కూడా మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ ఇచ్చే ప్రాముఖ్యత మిగతా భాష పడుతున్నారు. ఇంగ్లీష్ చక్కగా రాస్తున్నారు, హిందీ రాయట్లేదు, తెలుగు రాయట్లేదు. తెలుగు హిందీ బాగా కానీ తెలుగు బాగా రాయట్లేదు. కొంచెం పనులు పోతుంది, కొంచెం ఒత్తులు పోతా ఉన్నాయి అంటే చూసుకొని మీరు తప్పు వస్తారంటే తెలుగు మీద మీకు ఇంట్రెస్ట్ అయితే తెలిసిపోతుంది అనమాట. ఇంగ్లీష్ చక్కగా రాశారు అయితే డబ్ల్యూకి ఆరు మాత్రం అక్కడ డౌట్ పడుతున్నారు. ఎందుకు మీరు అర్థం కాదు. రైటింగ్ అనే చోట డబ్ల్యూఆర్ఐ కాదు మీరు కొంచెం డౌట్ పడుతున్నారు. డబ్ల్యూఆర్లో కలిసిపోతున్నాయి. అవి కూడా జాగ్రత్త డబ్ల్యూ సపరేట్ ఆర్ సపరేట్ రాసుకోవచ్చు మీరు రైటింగ్ అనే చోట. ఇట్లా మీరు జాగ్రత్త చూసుకొని చూసాక డబ్బులు అవకాశం మీరు రాస్తే చూడకుండా జాగ్రత్త రాసుకొని వస్తారు అనమాట. ఎందుకంటే ఇది 3 సార్లు పెట్టారు నాలుగు ఇది ఈసారి పెట్టేస్తే మాత్రం మీరు సొంతంగా ప్రయాసం వస్తుంది. ఎస్ఏలో లేక ఫైవ్లో రాయాల్సి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకోండి, జాగ్రత్తగా రాయని నేర్చుకోండి. మీరు మంచి మార్గాలు పాస్ అవ్వాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మన ముఖ్యంగా ఈ ఫోన్ చేసుకుంటే సౌరా గారికి, సాక్షి బాబురావు గారికి, మీరు అందరూ రాష్ట్రాలందరూ కూడా ప్రభుత్వ గారు అందరూ కూడా అందరూ అభివృద్ధి తెలుసుకుంటూ ఉంటాం. గ్రంథాలయ వారోత్సవాల భాగంగా ఈరోజు అద్దంకి గ్రంథాలయ శాఖ బిల్డింగ్ నందు చిన్నారులకు ఈరోజు పాల్గొన్న స్కూలు బెల్ అండ్ బెనెట్ స్కూలు. ఈ చిన్నారులకు హ్యాండ్ రైటింగ్
ఎగ్జామ్ పెట్టారు. బాగా చక్కగా బ్రహ్మాండంగా రాస్తున్నారు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా. చదువుతో పాటు హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అయితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. కాంపిటీషన్స్లో కూడా హ్యాండ్ రైటింగ్ కూడా సపరేట్ మార్క్స్ చేస్తారనమాట. అందుకని ప్లస్ రంగవాళ్ళకి పెద్ద పిల్లలకి ముగ్గురు పోటీలు అవి పెట్టారు. ప్రతిరోజు కూడా ఎందుకని ఈ గ్రంథాలయోత్సవాల్లో మీకు ఈ అవేర్నెస్ అంటే మీ భవిష్యత్తుకి చిన్నారులుగా ఉన్నారు కదా, భవిష్యత్తులో మీరు ఏం చేయాలా, ఏం నేర్చుకోవాలా, విజ్ఞానం ఎట్లా వస్తుందో మనకి అనేది ఒక గ్రంథాలయం నుంచి ఆర్పిస్తుంది ప్రతి చిన్నారికి కూడా. కాబట్టి గ్రంథాలయం నుండి జ్ఞానం సంపాదించుకునే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి మీరు ఏ వృత్తి అయినా సరే రాణించగలరు. మంచి నాలెడ్జ్ కనుకుంటే నాలెడ్జ్ ఇస్ పవర్. అవునా? నాలెడ్జ్ శక్తివంతమైనది, దానికి తిరిగే లేదు, దానికి ఏది సాటి రాదనమాట. కాబట్టి చిన్నారులకు ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ ఎగ్జామ్స్ లో టెస్ట్ లో పాల్గొన్న చిన్నారులు కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ప్రతిరోజు కూడా మన సుగన్ రావు గారు ఎంతో కష్టపడి ఈ వారం ఉత్సవాలు జరుపుకుంటూ వినూత్నమైన పద్ధతిలో ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నందుకు ముఖ్యంగా గ్రంథ పాలకులైన సుగన్ రావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ హలో శాన్వి Ishita green color ఉందా? Ishita 8 plus. ఓకే సార్. Remaining also will get like this. Just pass for them. ఓకే. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని అద్దంకి మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దంకి మండలం గోవాడ చిన్నకొత్తపల్లి గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరయ్యి వరి పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని ధర్మవరం, శంకవరప్పాడు, మోదేపల్లి, మణికేశ్వరం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, వరి పంటలు పండించిన రైతులు ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తారని, గ్రేడ్ ఏ రకం క్వింటాకి 2,320 రూపాయలు, 75 కేజీల బస్తా 1,740 రూపాయలు, గ్రేడ్ బి రకం 2,300 రూపాయలు, 75 కేజీల బస్తా 1,725 రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వెంకటకృష్ణ తెలిపారు. అంటే గ్రేడ్ ఏ కిందకు వస్తుంది. అంటే అదేంటంటే 2,320 రూపాయలకు కొంటారు క్వింటా. బస్తా వచ్చి 1,740 రూపాయలు మీకు స్టార్టింగ్లోనే. అయితే 17% తేమ శాతం లోపు ఉండాలా. ఇప్పుడు ఆల్రెడీ డెల్టా ప్రాంతంలో మొదలుపెట్టారు కొనుగోలు కేంద్రం కూడా. నిన్నటి నుంచి మొదలుపెట్టారు. మనకి ఇంకా నెల టైం ఉంది కాబట్టి మనకు వచ్చేటప్పటికి గవర్నమెంట్ మద్దతు ధర క్వింట 2,320 రూపాయలు గ్రేడ్ ఏ. గ్రేడ్ బి అంటే మామూలుగా ఈ మిల్లుకి వెళ్ళాయి. అదేంటంటే అది 20 రూపాయలు తక్కువ, 2,300. కాబట్టి ఇప్పుడు ఈ పంటలో నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనం గవర్నమెంట్ కొంటుంది. కాబట్టి గవర్నమెంట్కి అమ్ముకోవడానికి మ్యాక్సిమం అంటే రేటుని బట్టి, అంటే లాస్ట్ ఇయర్ అంటే మంచి రేట్ ఉంది, 2,200 ముందు బస్తానే ఉంది. మన ఏంటంటే 1,740 రూపాయలు బస్తా. బయట మార్కెట్ ఉంటే మంచిదే, బయట అమ్ముకోవచ్చు. ఇది తగ్గినప్పుడు మటుకు తప్పనిసరిగా మన దగ్గర అమ్ముకోండి. మీకు ఏంటంటే గోతాలు 100% గవర్నమెంట్ ఇస్తారు. తర్వాత గోతాలు ఫ్రీ, మీరేం గోతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా గవర్నమెంటే తీసుకెళ్తారు, మీరేం కట్టాల్సిన అవసరం లేదు. 48 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మన పౌర సరఫరాల మంత్రి గారు కానీ ఆల్రెడీ చెప్పున్నారు, 48 గంటల్లోనే మీ అకౌంట్లో అమౌంట్ వేస్తారు. కాబట్టి దాదాపు అందరూ బయట మార్కెట్ తగ్గినప్పుడు తప్పనిసరిగా మీరు
అమ్ముకోండి. ఓన్లీ బీపీటీ ఈ తర్వాత అన్ని కొంటారు. రేటు బీపీటీ 2320 రూపాయలు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.